ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా 2 లక్షల రుణమాఫీ చేస్తానడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఒక ఆర్మూర్ నియోజకవర్గంలోనే 72,000 మంది రైతులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ 1,00,000కు పై మంది రుణమాఫీ కాని ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాలో కలిపి 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి మీనాక్షి నటరాజన్ ఆర్మూర్లోనే ఉన్నది, సిద్ధులగుట్ట అక్కడే ఉన్నది. అమ్మ తల్లి ఆ సిద్ధులగుట్టే సాక్షి. మీరేమో మీనాక్షి మేడం ఆ సిద్ధులగుట్టకి వెళ్ళి నేను అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ముందు నేను ఆమెను క్వశ్చన్లు అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలలో ఎన్ని హామీలు అమలు చేశారో మీనాక్షి నటరాజన్ గారు సిద్ధులగుట్ట ఎక్కి మీ అవినీతి ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డిని పట్టుకొని మా జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని ఎక్కించుకొని ఆ సిద్ధులగుట్ట దేవుడు సాక్షిగా మీ డమ్మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ప్రమాణం చేశాడో అదేవిధంగా మీరు ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి నేను మరి మీనాక్షి నటరాజన్ గారు కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్కు ఉప్పు పాత్ర వేసింది నిజం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోమలకు పోయింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి, మా జిల్లాలో 2 లక్షల మందికి కావాలి. నువ్వు సిద్ధులగుట్ట ఎక్కు శివయ్య సాక్షిగా అక్కడ ప్రమాణం చేసి చెప్పు 2 లక్షల మందికి ఇంకా ఇయ్యలేదా క్లారిటీ ఇవ్వండి. ఇయ్యాల మొదట ఆలూరు నుంచి ఆర్మూర్ పాదయాత్ర అన్నది. ఆలూరు, గగ్గపల్లి, ఇసపల్లిలో ఒక్క రైతులు రాలేరు. నిన్న జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు అరెస్ట్ చేసిరు. ఆర్మూర్ అంటేనే రైతులు అంటేనే ఆర్మూర్. అట్లాంటి ప్రాంతంలో వేలాది మందిని అరెస్ట్ చేసి ఎందుకోసం వచ్చింది నీ పాదయాత్ర, మీరు ఎందుకు వచ్చింది ఈ పాదయాత్ర అని చెప్పి ఆమెను అడుగుతా ఉన్నా. అది పాదయాత్ర కాదు, ఆర్మూర్ రైతుల మీద వేసిన దండయాత్రగా నేను భావిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రూపాయలు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామన్నావు. ఇవాళ 30% నుంచి 50% మందికి రైతు భరోసా కూడా రాలేదని చెప్పి ఇచ్చిన మాట తప్పలేదా, లేక మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా నేను మీనాక్షి నటరాజన్ గారిని మరి సిద్ధులగుట్ట మీద కూర్చుంటే చెప్పాల తల్లి, ఆడేడ కూర్చుని చెప్తే మేము నమ్మం. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి అక్కడనే వచ్చి గుహలకు పోయి పూజలు చేసి గెలిచి వచ్చిండు. నన్ను ఆడ పోయింది, ఆయన గుహలో పోయిన ఒక ఫోటో కూడా చూపిస్తా. అక్కడ పూజ చేసిండు పాప పెద్ద మనిషి. ఈ ఫోటో తీసుకోండి ఫోటోగ్రాఫర్. అదేవిధంగా ఆసర పింఛన్లు 2,000 నుంచి 4,000 చొప్పున ఇస్తామన్నావు. ఆ హామీ ఏమైందో మరి ఆర్మూర్లో కూర్చుండి ఆర్మూర్కి వచ్చిన పాదయాత్రలో వచ్చినటువంటి ప్రజలకు చెప్పాలి. ప్రజలే దిక్కులేరు, అక్కడ రైతులు రాలేదు. మొత్తం సభ అంతా కుర్చీలన్నీ ఖాళీ, నిలబడి చూస్తే ఎవరు లేరు. మహేష్ కుమార్ గారు ప్రెస్ స్టేషన్కి వచ్చి మైకు గుంజుకున్నాడు మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి. అంటే అది అర్థం చేసుకోవాలా. పాపం ఆయన జైరాబాద్ ఉన్నప్పుడే చెప్పిండు మక్కాన్ సింగ్కి, నేను అక్కడ ఆర్మూర్ బాల్కొండకు పైసలు పంపించినా, ఇక పైసలు పంపించినా మంది వస్తలేరు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చినా వస్తలేరు అని చెప్పి బాధతో అక్కస్తో అక్కడ ఇన్ఛార్జిపై చాలా కోపంగా తీవ్రంగా ఆ మైకు గుంజుకున్న విషయం విలేకరుల సాక్షిగా వీడియోల సాక్షిగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావు. ఆ హామీని 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావో మీనాక్షి నటరాజన్ ఆర్మూర్ పాదయాత్రలో చెప్పాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఒక్క మనిషి కన్నా నిరుద్యోగ వృత్తి వచ్చిందా? మరి మా మీడియా మిత్రులంతా నిరుద్యోగులే, వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్క మనిషికి ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళలకు 2,500 చొప్పున ఇస్తా ఉన్నావు. ఆ హామీలో తుమ్మలు ఒక్కిరు. ఇంకా పాదయాత్ర అని చెప్పి కొత్త దుకాణం పెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా విద్యార్థులు చెల్లెలకు స్కూటీలు ఇస్తా ఉన్నావు తల్లి. ఆ సిద్ధులగుట్ట మీదకి వెళ్ళి ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పే పోవాలి ఆర్మూర్కించి సాయంత్రం లోపల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి ఇంటికి ఆడబిడ్డకి, పెళ్ళైన ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తాం. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఇంకా 2 నెలలు అయినాక మా ప్రభుత్వం వస్తుంది పెళ్లిళ్ళు చేసుకో అన్నారు. ఒక్క మనిషికి ఎక్కడన్నా ఒక్క చెల్లెకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇచ్చారా అని చెప్పి నేను మీనాక్షి నటరాజన్ను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌర్ని అడుగుతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల హామీలు అమలు చేస్తామని సిద్ధులగుట్ట శివన్న సాక్షిగా రేవంత్ రెడ్డి ఒట్టేసి మరీ చెప్పిండు.
మరి ఆ ఒట్టుకు మీరు కట్టుబాటుగా ఉన్నారా ఇయ్యాల అని చెప్పి ఆమె నేను ప్రశ్నిస్తా ఉన్నా. డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్యాలెస్ లో ఉన్నాడు, షాడో సీఎం ఏమో ఆర్మూర్ టు ఆలూరు పాదయాత్ర పెట్టుకున్నది. ఇది గత చరిత్ర, దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేని తతంగా కొత్త దుకాణం పెట్టింది ముఖ్యమంత్రి ఒక్క ఆయన. ఇక ఆమెకు సంబంధం లేదు, భాష రాదు, తెలుగు రాదు, ఆమెకు హిందీలో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు, తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాక 1 నిమిషం 33 సెకండ్లు మాట్లాడింది. ఏమంటదంటే రాహుల్ గాంధీ వెంబడి ఉండాలి అంటుంది. ఎందుకుంటాడమ్మా రాహుల్ గాంధీ వెంబట అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తాను. అసలు దేనికోసం మీ జనహిత పాదయాత్ర? జనంపై ఎందుకు ఈ దండయాత్ర? ఇది 6 గ్యారెంటీల అంతిమ యాత్ర కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే నువ్వు ఆర్మూర్లో ఆలూరులో చెప్పిపో తల్లి, నీకు దండం పెడతా. ఒక్క పని ఏదైనా ఆర్మూర్కి నేను 5,000 కోట్ల నిధులు తీసుకొచ్చిన, ఆర్మూర్ని రెవెన్యూ డివిజన్గా మార్చిన, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, 30,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినాం, 5 లిఫ్టులు మంజూరు చేయించడం, 1,500 కోట్లతో రోడ్లు వేయించడం, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 25,000 మందికి డెలివరీ చేయించడం. మీరు వచ్చినాక నెలకు 450 ఉన్న డెలివరీలు 20కి మారి ఒక శ్మశాన వాటికగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి మారిందని చెప్పి ఒకసారి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని మీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మీ కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతి గురించి అక్కడ మాట్లాడి తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లాను ముంచుతున్నటువంటి ఎటు చూసిన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు. అయితే కాంగ్రెస్ వాళ్ళు వైన్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా, లేకపోతే మైనింగ్ మాఫియా. వాళ్ళ వృత్తి ఏంటంటే ఇవాళ ఈ విధంగా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉన్నా. నిన్న ఆర్మూర్లో అరెస్టులు చేసే తతంగాన్ని చూస్తూ ఉంటే సిగ్గుచేటు. ఎందుకు అరెస్ట్ చేసిరో తెలియదు. ఒక 500 మంది పోలీస్ పహరాలో జనం 150 మంది పాదయాత్రకు, అది 1000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు. అది మహేష్ కుమారే డైరెక్ట్గా నేను డబ్బులు పంపించిన ఆర్మూర్కి అని చెప్పి మీడియా మిత్రులు విన్నారు. 500 మంది పోలీస్ పహరాలో పాదయాత్ర. ఎందుకమ్మా ఈ పాదయాత్ర రైతులతో చేయాలి కానీ కిరాయి మనుషులను ఎత్తుకొని చేసి ఇజ్జత్ తీసుకునే పనులు చేసుకుంటూ కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నిరంకుశత్వం, నిర్బంధాలు, అణచివేతలు, అక్రమ కేసులు, అరెస్టులు తప్ప చెప్పుకోవడానికి ఇంకేముంది? నాకు పాదయాత్ర కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు తప్ప ఇంకొక పని లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు, అవినీతి భోజ్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ని ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అంటున్నాం. ఎందుకంటే నా ఒక్కరి మీద 40 కేసులు పెట్టారు. మా అమ్మ మీద కేసు 70 సంవత్సరాలు, మా భార్య మీద కేసు, నా మాలైన్ మల్టీప్లెక్స్ సీజు, నా భూముల మీద కంపౌండ్ వాళ్ళ కూలగొట్టుడు, నన్ను ఇబ్బంది పెట్టుడు, చాలా ఇంకా వరుస పెట్టి చెప్తా. దాన్ని ఒకరోజు కేసులు అలాగే చెప్తా. అంటే ఇదేనైనా అక్రమ అరెస్టులు. ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రంలో. అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుంది ఈ రాష్ట్రంలో. ఆర్మూర్లో నిన్న 2 రోజులు నిజామాబాద్ జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఇంద్రమ్మ ఎమర్జెన్సీని మరొకసారి రేవంత్ రెడ్డి ఆర్మూర్లో చూపించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ యొక్క నైజం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన అంటే? పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మార్చుతారు, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు. ఆర్మూరు సిద్ధుల గుట్ట సాక్షిగా 15 ఆగస్టుకు 2 లక్షల రుణం ఇస్తాడు. ఇవాళ 30,000 మందికి ఆర్మూర్లో, 2 లక్షల మందికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో. ఇప్పుడు మళ్ళా రేపు 15వ తారీఖు 15 ఆగస్టు వస్తుంది. మా మీడియా మిత్రులకు తెలుసు. ఇప్పుడే వీడియో చూపించిన 15 ఆగస్టు లోపల వేస్తున్నాడు. మళ్ళా 15 ఆగస్టు వచ్చింది. ఇంతవరకు వాళ్ళకు రుణమాఫీ కాలేదు. అబద్ధాలు చెప్పుకుంటా వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక కాంగ్రెస్ అమావాస్య చీకట్లు పోయి మళ్ళీ కేసీఆర్ స్వర్ణయుగం రాబోతా ఉంది. ఇవాళ ఆమె వేస్తున్న పాదయాత్రలు కూడా మొత్తం వాడన ఆర్మూర్ పట్టణంలో చేస్తే, ఆర్మూర్ పట్టణంలో కింది గల్లి నుంచి ఒక 2 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర అడుగడుగున ఆమెను క్వశ్చన్లు అడిగారు. ఏదమ్మా మా తులం బంగారం ఏది, మా స్కూటీలు ఏవి, మా రైతు రుణమాఫీ ఏది, మా రైతు బంద్ ఏది, మా రైతు బీమా ఏది, మా పిల్లల ఉద్యోగాలు ఏదని చెప్పి మళ్ళీ ఇది కేసీఆర్ కాలం గతంలో స్వర్ణయుగం ఉండే అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఒక రాతి యుగంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా తెలియజేస్తూ ఉన్నారని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నా. ఇవన్నిటికీ సమాధానాలు సిద్ధులగుట్ట దేవుడికి ఎక్కి మీ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. అబద్ధాలు చెప్పి అవన్నీ అబద్ధాలు చేసిందని తప్పైందని చెంపలేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇస్తా అని చెప్పి చెప్పాలా. ఇక